సహోదరి సహోదరుడా, ఆయన కుమారుని ద్వారా పరిశుద్ధ మార్గాన్ని, రాజమార్గాన్ని ఏర్పాటు చేసినాడు. ఆ పరిశుద్ధ మార్గములో ఎంతమంది నడవటానికి ఇష్టపడతారో వారందరూ, అయితే అందరం నడవటానికి ఇష్టపడుతున్నాం, మంచిదే. అయితే సహోదరి సహోదరులారా, ఆ పరిశుద్ధ మార్గంలో అది అపవిత్రులు పోకూడని మార్గం. ఎక్కడ నీలో నాలో దేవునికి వ్యతిరేకమైన స్వభావాన్ని దాచిపెట్టకూడదు. సహోదరి సహోదర, దాచిపెట్టడానికి ఆయన ఘనమైన శిలువ కార్యము చేయాల, ఆయన గొప్ప కార్యము చేయాల దేవుడు నీ పట్ల నా పట్ల. వాటన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే నీ జీవితంలో గొప్ప సంతోషం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ప్రేమించిన విధమును అర్థము చేసుకొని ఎక్కడ శత్రువు వైపు చూడక, శత్రువు ఆల్రెడీ జల్లించినది పితరులైన వారిని, ఆ రక్తాపరాధము నీలో నాలో ప్రవహిస్తూ ఉన్నది, అది కొట్టివేయబడాలి. అది కొట్టివేయబడవాలంటే ఏదో డబ్బులు ఇస్తే కొట్టివేయరు, ఏదో జడ్జి గారి దగ్గరికి వెళ్తే కేసు కొట్టివేసినట్టు కొట్టివేయబడదు. ఎక్కడ దేవుని పాదముల యొద్ద కూర్చో, జడ్జి గారు ఆయన పాదముల యొద్ద కూర్చో, బ్రతిలాడుకో, ప్రభువా నేను ఎంత ఘోర పాపిని, పితరుల పాపము నా పాపము అన్నీ నాలో మిళితమైనవి, ఈ రక్తాపరాధము నుంచి నన్ను విడిపించవా. ప్రియ సహోదరి సోదరుడా, లోకరక్షకుడుగా ఆయన కుమారుడు పంపినాడు. లోకరక్షకుడైన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి యొక్క పాదముల యొద్ద ఏ మనుష్యుడు కూర్చుండి విజ్ఞాపన చేస్తాడో, దావీదు మహారాజు వేడుకున్నాడు, దేవా నా రక్షణకర్తమైన దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపవా. ప్రియ సహోదరి సహోదరుడా, సమస్తమును దేవునికి అప్పగించుకొని కన్నీరు విడిచి నీవు ప్రార్థన చేయాలి. ఘనమైన శిలువ కార్యము జరిగించినాడు. సహోదరి సహోదరుడా, విడుదల లేని నీకు నాకు విడుదల ఇచ్చినాడు. బంధింపబడిన నిన్ను నన్ను నా బంధకములను తెంచివేసి, సహోదరి సహోదర, చీకటిలో ఉన్న నిన్ను నన్ను వెలుగులోనికి తీసుకుని వచ్చినాడు. అయితే నీ జీవితంలో ప్రాచీన స్వభావం ఎక్కడ కనపడకూడదు. పూర్వము చీకటి వారమైన ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉండవలెను. ప్రియ సహోదరి సహోదరు, ఎంతమంది వెలుగైన యేసుక్రీస్తు వారి యొక్క పాదముల యొద్దకు రాగలుగుతున్నారు? ఎందుకు నిన్ను నన్ను ప్రేమించినాడు? ఎందుకు ఈ దయా కిరీటములు ఇచ్చినాడు? ఎందుకు ఈ గొప్ప రక్షణ బాధ్యత ఇచ్చినాడు? సహోదరి సహోదరుడా, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమింపజేయటానికి. చూడండి, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒక్కసారి చదవండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం నుంచి, గుడ్డివాని కనులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. సహోదరి సోదరి, ఎక్కడో బంధింపబడిన నిన్ను నన్ను, చీకటిలో నివసించుచున్న నిన్ను నన్ను ఆయన పిలిచి, నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. సహోదరి సహోదర, నా చేతిని ఆయన పట్టుకున్నాడు. ఎందుకు? నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. నిన్ను పిలిచి నీ చేయి పట్టుకున్నాడు. నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించినాడు. అందుకు నీకు నాకు దయా కిరీటం ఇచ్చినాడు. అందుకు నీకు నీ పట్ల నా పట్ల గొప్ప కార్యము చేసినాడు. ప్రజలకు నిబంధనగా, అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించినాడు. అనేక
మంది నశించిపోదు. అనేక ఆత్మలు దేవుని సారూప్యంలో చేయబడిన అనేక ఆత్మలు నశించిపోవచ్చు ఉండగా వారందరినీ ఆయన యొద్దకు నడిపించవలనని మొదటగా నిన్ను పిలిచినాడు, నీ చేయి పట్టుకున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. సహోదరి సహోదరు, అన్యజనులకు నిన్ను వెలుగుగా చేయవలనని నీ పట్ల గొప్ప కార్యము చేసి నన్ను సంతోషభరితులుగా చేస్తున్నాడు. అయితే ఎంతమంది దేవుని యొక్క ప్రేమను అర్థము చేసుకుని దేవుని వైపు చూసే వారిగా ఉన్నాం. దేవుడు నీ పట్ల నా పట్ల ఉద్దేశించిన ఉద్దేశ్యములను నెరవేర్చే వారిగా ఉన్నాం. ఎందుకు పిలిచినాడు? ఏదో మనం ఇంటిలో పరుండటానికి కాదు, లేకపోతే ఏదో నా స్వంత పనుల్లో మునగటానికి కాదు. సహోదరి సోదరు, ఏదో వ్యర్థమైన వాటిలో కొట్టుకుపోవటానికి కాదు, ఏదో అన్య జనాంగంతో కొట్టుకుని పోవటానికి కాదు. అన్య జనాంగాన్ని దేవుని యొద్దకు నడిపించడానికి నీ చేయి పట్టుకుని నేను పిలిచినాడు, వెలుగులోనికి నేను నడిపించినాడు, నీ ముఖము మీద వెలుగును ప్రకాశింపజేసినాడు, శత్రువు యొక్క చెర నుంచి నిన్ను విడిపించినాడు, భయంకరమైన పాపము నుండి నీకు విడుదలిచ్చినాడు. సహోదరి సహోదరుడా, గ్రహింపగలిగి నీ పట్ల దేవుడు చేసిన ప్రతి కార్యమును బట్టి దేవునికి విధేయుడవై ఆయన కొరకు నేను జీవించగలిగితే, సహోదరి సహోదరు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అనేక మంది అనేక ఆత్మలు నశించిపోతున్నవి, వారందరినీ ఆయన యొద్దకు నడిపించాలి. చూడండి 43వ అధ్యాయంలో 8వ వచనము కూడా చూడండి. 43వ అధ్యాయం యెషయా గ్రంథము 8వ వచనము కూడా, కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బదిరులైన వారిని తీసుకొని రండి. కన్నులుండి అంధులైన వారిని, కన్నులైతే ఉన్నవి, వారు గుడ్డివారు. ఎలా గుడ్డివారు? శత్రువైన సాతాను వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగజేసినది. కన్నులున్నాయి, అయితే ఆత్మీయ జీవితంలో గుడ్డివారైనారు. చెవులున్నాయి, అయితే దేవుని యొక్క మాటలు వినటానికి ఇష్టపడిన వారు అనేక మంది ఉన్నారు. కనులుండి అంధులైన వారిని, చెవులుండి బదిరులైన వారిని తీసుకుని రండి. వారిని తీసుకుని రావటము కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను పిలిచినాడు, చేయి పట్టుకుని సహోదరి సహోదరుడా నిన్ను నడిపించినాడు. ఎందుకు? అన్యజనులకు నిన్ను వెలుగుగాను, సహోదరి సహోదరుడా ప్రజలకు నిబంధనగాను నిన్ను నియమించినాడు. అయితే ఎంతమంది దేవుని వైపు చూసేవారిగా ఉన్నాం, ఎంతమంది దేవునితో సహవాసం చేసేవారిగా ఉన్నాం, ఎంతమంది ఆయన చేసిన గొప్ప కార్యములు బట్టి నిజముగా శరీరానుసారముగా ఆత్మానుసారముగా సంతోషించే వారిగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకు దేవుడు నన్ను పిలిచినాడు, అందుకు నీ పట్ల నా పట్ల గొప్ప కార్యములు జరిగించినాడు, అందుకు నన్ను సంతోషభరితునిగా చేయటానికి ఇష్టపడినాడు. అయితే ఎంతమంది సహోదరి సహోదర మనం పరిశీలన చేసుకుని దేవుని వైపు చూసే వారిగా ఉన్నాం. ఎంతమంది యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తములో కడగటానికి ఇష్టపడే వారిగా ఉన్నాం. ఎంతమంది యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసిన ఆ పరిశుద్ధ మార్గము ద్వారా పయనించుచు ఆ పరిశుద్ధ రాజ్యంలో కూర్చుండటానికి ఎంతమంది సిద్ధపడే వారిగా ఉన్నాం. సహోదరి సహోదరుడు, పరిశీలన చేసుకో. ఏదో క్రిస్మస్ పండుగ చేసుకో, మంచిదే. అయితే నా జీవితంలో నిజమైన క్రిస్మస్ క్రీస్తు వారి రక్తంలో కడగబడినప్పుడు, రక్షణనే మహా గొప్ప బాధ్యత పొందినప్పుడు, ప్రియ సహోదరి సోదరు, అయితే నేను రక్షణ పొందినానని చెప్పవచ్చు నేనైనా. సహోదరి సోదరుడా, రక్షణ అంటే ఏమిటి? క్రీస్తు వారి సారూప్యము నీలో నాలో నిలబడాలి, క్రీస్తు వారి రక్తము నీలో నాలో ప్రవహింపబడాలి. సహోదరి సహోదరుడా, క్రీస్తు వారు పయనించిన మార్గంలో నేను పయనించాలి. అప్పుడు నీకు ఇవ్వబడిన రక్షణ శాశ్వతముగా నిలబడుతున్నది. ఆయన నన్ను ప్రేమించి రక్షణ వస్త్రాన్ని ఇచ్చినాడు. అందుకోసమే ఈ లోకంలోనికి వచ్చినాడు. ఎలాంటి రక్షణ? యాజకులు ధరించుకున్న పాగారీతిగా